హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగినర్. ఈరోజు అయితే మనం 45 బ్లౌజ్ అయితే చూద్దామండి, ఓకేనా. సో ఇది మళ్ళీ కొలత బ్లౌజ్ లేదు, బాడీ మెజర్మెంట్ని బట్టి ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే కట్ చేద్దాము, ఓకేనా. సో యాక్చువల్ నడుములు వచ్చేసి 38, మనం ఒక 4 ఇంచెస్ అయితే కలుపుకోవాలి కదా. సో ఇది 40 సైజ్ బ్లౌజ్ అండి, ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా పక్కన పెట్టేసి, సో ఇప్పుడు 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి సో మనకి 38లో 4 అంటే 9.5 వస్తుందండి. 9.5కి 1 ఇంచ్ కలిపితే 10.5. సో 10.5కి 2 ఇంచెస్ కలిపితే సో 12.5 అయితే మనం తీసుకుందాం, ఓకేనా. సో ఇక్కడికైతే నేను మార్కింగ్ అయితే వేసేసుకుంటానండి, ఓకేనా. సో బాడీ లెంత్ వచ్చేసి మనకి 16 ఇంచెస్ ఇక్కడికి, ఓకేనా. సో ఇక్కడికి మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి సో బాడీ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ అండి, ఓకేనా. సో నేను ఇక్కడికి అయితే ఇలా మార్కింగ్ తీసుకున్నాను, ఓకేనా. వీడియోలో చూపిస్తున్న విధంగా 16 ఇంచెస్. సో ఇప్పుడు వీళ్ళకి రౌండ్ 9 ఇంచెస్ వచ్చిందండి, ఓకేనా. సో అంటే ఇప్పుడు మనం కరెక్ట్ ఇక్కడ 6 ఇంచెస్ తీసుకోవాలి. గల్ల వీళ్ళకి చాలా పర్సనాలిటీ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ 2.3 అట్లా తీసుకున్నాను నేను గల్ల. సో రిమైనింగ్ అంతా షోల్డర్ తీసేసుకున్నాను, ఓకేనా. సో ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి ఫస్ట్ మనం అయితే 6.5 అట్లా తీసుకున్నాము, ఎందుకంటే 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి, ఓకేనా. సో నెక్ వచ్చేసి వీళ్ళకి కప్పు 5.5 ఉందండి, ఓకేనా. సో నేను ఒక 1/2 ఇంచ్ అయితే అటొక 1/2 ఇంచ్ ఇటొక 1/2 ఇంచ్ కలిపి మొత్తం 6 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక 2 గీతలు తప్ప 3 ఇంచెస్ అయితే నేను ఇలా నెక్ గల్ల తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఈ డాట్స్ అన్నిటిని మనము నిదానంగా ఇలా కలిపేసేయండి, ఓకేనా. సో ఇలా కలిపిన తర్వాత సో ఇక్కడ ఇలా మార్కింగ్ అయితే వేసేయండి, ఓకేనా. సో ఇలా వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా. సో ఇప్పుడు ఇక్కడ 6 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎగ్జాక్ట్ 6 ఇంచెస్ రావాలండి, ఓకేనా. మీరు చూసారు కదా. ఇప్పుడు మనము 1.5 అయితే ఇక్కడ చంక డౌన్ అనేది తీసుకున్నాం, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఇలా మనము ఇలా ఇలా కలిపేసేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే మనము ఇలా తీసేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నడుములు వచ్చేసి మనకి 10.5 ఇంచెస్ ఇక్కడికి, ఓకేనా. మొత్తం నడుములు 9.5 వచ్చింది. 1 ఇంచ్ నడుము బ్యాక్ సైడ్ టాకాల కోసం వదిలేస్తుంది 10.5 ఇంచెస్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 9 ఇంచెస్ వరకు చంక లూజ్ అనేది మనం ఇక్కడి వరకు ఇలా మార్కింగ్ అయితే ఇలా వేసుకొని సో ఇక్కడ నుంచి ఇంకొక 2 ఇంచెస్ ఇలా ఇక్కడ నుంచి ఇలా హాఫ్ ఫోల్డ్ వేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ పెద్ద సైజ్ బ్లౌజ్ పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక 4.5 వరకు అయితే తీసేసుకోండి, ఓకేనా. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ నెక్ అయితే మీరు
సో డ్రా చేసుకోండి ఇలా నీట్గా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. సో ఇది ఎక్స్ట్రా క్లాత్ నేను ఇది ఇలా కొంచెం క్రాస్గా చూసారు కదా. ఇప్పుడు ఈ పార్ట్ని ఇలా పక్కన పెట్టేసండి. ఇప్పుడు మనము ఇలా హ్యాండ్స్ని సో ఇటువైపు అయితే తీసుకోవాలండి. ఓకేనా. హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ పొడవు వచ్చేసి మొత్తము 12 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ 11.5 అన్నారు వాళ్ళు. ఓకేనా. 12 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఓకే 11 ఇంచెస్ తీసుకోవాలి. 11 ఇంచెస్ తీసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసేయండి. ఇలా వేసిన తర్వాత సో ఇక్కడ నుంచి ఇక్కడికి పఫ్ కోసం ఒక 3 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నానండి. ఓకేనా. సో ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచెస్. సో ఇలా బాక్స్ అనేది డ్రా చేసి ఇలా ఓకేనా. ఇలా ఇలా అయితే మీరు డ్రా చేయాలండి. ఓకేనా. సో ఇప్పుడు 9 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికైతే 6 ఇంచెస్ అండి హ్యాండ్ లూజ్. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో అయితే మార్కింగ్ వేసేసుకోండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అంటే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ ఈ క్లాత్ మొత్తం ఇలా మనకి ఇలా అక్కైతే పడుతుందండి. ఓకేనా. ఇలా ఓకేనా. సో ఇప్పుడు ఇలా దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా అయితే చంక డౌన్ అనేది కట్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు ఇలా ఒక మార్కింగ్ ఇచ్చేసుకోండి. దీన్ని ఇలా పెట్టేసి ఇగో ఇక్కడికి ఇది ఉంది కదా. సో ఇలా ఇక్కడికి ఇలా మార్కింగ్ అయితే వేసండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కుచ్చులోనే పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మనము చిన్న టక్ ఇచ్చేసాం. సో దీన్ని ఇలా పక్కన పెట్టేసండి. ఇప్పుడు చూసారు కదా చాలా అంటే చాలా తక్కువ క్లాత్ ఉంది. బట్ మనం ఫ్రంట్ పార్ట్కి అతుకులు అయితే పడతాయండి. ఓకేనా. సో ఇలా